బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థుల నిరసన వెనుక విదేశీ హస్తం ఉందని ఆరోపణలు చేశారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించిందని, తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై సీఎం రేవంత్ టార్గెట్ చేస్తూ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు గుప్పించారు. ఈరోజు ఏదైతే జరిగిందో దాని మీద మనం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దేశ యువత ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన మనందరం కూడా చేయాలి. ఇది యువతలు చేసిన పని కాదు, అది కాంగ్రెస్ పార్టీ చేసిన పని కాదు. దీని వెనక విదేశీ శక్తులు ఉన్నాయని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో విద్యా వ్యవస్థ గురించి మనం మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ ఆయనే కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం బస్సు పట్టింది. ఇక్కడ కేసీఆర్ బస్సు పట్టించాడు, ఇంకా ఈయన బస్సు పట్టిస్తున్నాడు. 1000 కోట్లు ఇస్తాడు యూనివర్సిటీకి, ఇచ్చాడు, ఒక్క పైసే లేదా. ఎందుకు ఇదే కాంగ్రెస్ పార్టీ దగ్గర విద్యార్థుల్ని యువకుల్ని తప్పుదారి పట్టించేటటువంటి ఒక ఆలోచన వీళ్ళకు ఉన్నది. ఈయనకు ఇంకా తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని డిసిజన్ తీసుకోవాలి. పార్లమెంట్లో లోవరింగ్ ఆఫ్ ది ఏజ్ పాస్ కావాలి. దాని తర్వాత ఈయన ఆలోచన ఉంటే ఉండవచ్చు, చాలా ఆలోచన ఈయన కదా. ఈరోజు మొత్తం హైదరాబాద్ని రియల్ ఎస్టేట్గా అమ్ముకునే ఆలోచన ఉంది.